Hello friends, today we will discuss about the topic deep feed forward network. Okay, so this will come in the deep learning subject. Okay, so in the name itself, so ఈ పేరులోనే ఉంది డీప్ ఫీడ్ ఫార్వర్డ్. సో డీప్ అంటే డీప్గా ఎప్పుడు వెళ్ళగలము. సో జనరల్గా న్యూరల్ నెట్వర్క్స్లో ఏమేమి ఉంటాయి. సో ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్, హిడెన్ లేయర్స్ ఉంటాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటేనే కదా డీప్ అనగలం. ఓకే, దెర్ ఆర్ నో మోర్ నెంబర్ ఆఫ్ లేయర్స్, వీ కెనాట్ సే ఇట్ ఈస్ ఎ డీప్. వీ కెనాట్ సే ఇట్ ఈస్ ఎ డీప్. సో deep means, so that means we are having more layers. So if you are having more layers, it is having more capability to perform, more performance. Okay, and also in the name it is there, feed forward. Okay, always the information goes in one direction, that is forward direction, that is, so ఒకే డైరెక్షన్ వెళ్తుంది అది. ఇదేంటంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండేషనల్ మోడల్స్ ఇన్ డీప్ లెర్నింగ్. This is one of the foundational models in the deep learning. So the information strictly flows in one direction, that is forward direction. ఎక్కడ సో న్యూరల్ నెట్వర్క్స్లో ఏమేమి ఉంటాయి జనరల్గా, విల్ బి హ్యావింగ్ ఇన్పుట్లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇన్పుట్ నుంచి హిడెన్ లేయర్స్, త్రూ హిడెన్ లేయర్స్ ఇట్ విల్ గో టు ద అవుట్పుట్. సో ఫీడ్ ఫార్వర్డ్, దట్ మీన్స్ నో సైకిల్స్ ఆర్ లూప్స్. ఓకే, ఇన్ ద కనెక్షన్స్ సైకిల్స్ కానీ లూప్స్ కానీ ఉండవు ఇక్కడ, ఎందుకంటే ఫీడ్ ఫార్వర్డ్ అని చెప్పేసి. సో డీప్ అంటే అనగానే మోర్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. సో సిన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ డీప్ లేయర్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్, ఎంఎల్పి అని కూడా అంటాం దీన్ని. వీ కెన్ ఆల్సో కాల్ దిస్ డీప్ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ యాజ్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. ఓకే, సో ఇట్ ఈస్ ప్రైమర్లీ, సో జనరల్గా మనం ఎలాంటి టాస్క్స్ ఇస్తామంటే వీటికి క్లాసిఫికేషన్, రిగ్రెషన్, ఫంక్షన్ అప్రాక్సిమేషన్ ఇలాంటివి. సో ఇట్ ఈస్ ఎ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో జనరల్గా మీకు తెలుసు, సో దేర్ ఆర్ టూ టైప్స్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. దిస్ ఈజ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకే, సో వాట్ ద ఇన్పుట్ లేయర్ విల్ డూ. సో ఎక్కడైనా ఇన్పుట్ లేయర్ ఏం చేసి తీసుకుంటుంది రా డేటా. సో రిసీవ్స్ రా డేటా, raw features like pixels, sensor data. And hidden layers ఏం జరుగుతుంది, ప్రాసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఇన్పుట్స్ యూజింగ్ ఏం పెడతాం మనం, యాక్టివేషన్, తర్వాత వెయిట్స్, తర్వాత బయాసెస్. ఓకే, అదే ఇక్కడ ప్రాసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఇన్పుట్స్ యూజింగ్ వెయిట్స్, బయాసెస్ అండ్ నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ అవుట్పుట్ లేయర్ దగ్గర మనకి ప్రీ డైరెక్షన్ ఉంటుంది, ప్రొడ్యూసెస్ ప్రిడిక్షన్స్. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ది ప్రిడిక్షన్. సో ఆ ప్రిడిక్షన్ వచ్చిన తర్వాత మనం దాన్ని కంపేర్ చేసుకొని, సో దాన్ని రీచ్ అవ్వడానికి లాస్ ఫంక్షన్ ఎంత ఉందో చూసుకొని దాన్ని రీచ్ అవ్వడానికి బ్యాక్ ప్రాపగేషన్ లాంటి అల్గారిథమ్స్ వాడి తర్వాత ఆప్టిమైజ్ చేసి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ రిపీట్ చేసి తర్వాత ఫైనల్గా కన్వర్జెన్స్ వచ్చే వరకు మనం ఇటరేషన్స్ కంటిన్యూ చేస్తూ వెళ్తాం అన్నమాట. సో ఫార్వర్డ్ పాస్ ఏం జరుగుతుంది, ఇన్పుట్స్ ప్రాపగేట్స్ త్రూ లేయర్స్ కంప్యూటింగ్ యాక్టివేషన్స్ అట్ ఈచ్ స్టెప్. ఇది ఫార్వర్డ్ పాసే కాబట్టి ఈచ్ స్టెప్ దగ్గర యాక్టివేషన్స్ జరుగుతాయి. సో ఆ తర్వాత ఏం చేయాలి, సో మనకు యాక్టివేషన్ జరిగిన తర్వాత లాస్ట్ ఫంక్షన్ ఉంటుంది. లాస్ట్ ఫంక్షన్ కంపేర్స్ ప్రీ డైరెక్టెడ్ అవుట్పుట్ విత్ ది ట్రూ లేబుల్స్. మనకు యాక్చువల్గా వచ్చిన దాన్ని మనం రావాలనుకున్న దాంతో కంపేర్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ కంపేర్ ది ప్రీ డైరెక్టెడ్ విత్ ది true labels. So here we are using the back propagation. So the network is not back propagation network, but we are using the back propagation training algorithm here. Okay, back propagation training algorithm మనం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, కంప్యూట్స్ గ్రేడియంట్స్ ఆఫ్ వెయిట్స్ యూజింగ్ చైన్ రూల్. సో చైన్ రూల్ అనేది క్యాలిక్యులస్లో ఉంటుంది, అది మీకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆప్టిమైజేషన్. సో విల్ అప్డేట్ ది వెయిట్స్ యూజింగ్ అల్గారిథం. సో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అప్లికేషన్స్. సో ముందే డిస్కస్ చేసాం. సో ఇమేజ్ క్లాసిఫికేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ అండ్ జనరల్ పర్పస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. అడ్వాంటేజ్ ఏంటంటే, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ మీన్స్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎఫెక్టివ్. ఓకే, So it is simple and flexible
architecture and can model complex nonlinear relationships and foundation for more advanced models like CNN, RNN and transformers. So I think you got some stuff about this topic from my video. Thank you very much.